పురాతన ప్రజాస్వామ్యం అమెరికాది, పెద్ద ప్రజాస్వామ్యం భారతదేశాన్ని. కాబట్టి ఇక్కడికి వచ్చారు, మోడీతో ఒప్పందం చేసుకున్నారు 27 దేశాలు కలిసి. దెన్ అమెరికా కూర్చోబడింది. ఇక వాళ్ళ అంటే ఇంతవరకు అమెరికా ఏం చేస్తుంటే మానవ హక్కులు, పౌర హక్కులు ఇట్లాంటిది ఏదో ఒకటి భారత్ మీద ఒక వ్యతిరేక ప్రచారాన్ని మన దగ్గర ఉన్న స్వచ్ఛంద సంస్థలతో సృష్టించి దాన్ని ఐక్యరాజ్య సమితి అనుబంధ సంఘాలతో నెగిటివ్గా క్రియేట్ చేసి ఈ రిపోర్ట్లు యూరోపియన్ యూనియన్కి ఇచ్చి అక్కడున్న వ్యాపార పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టనివ్వదు. మనం పర్యావరణ విధ్వంసకులమని, మనం మత ఉన్మాదులమని, మనకు సంబంధించి రకరకాల ఆరోపణలు చేపిస్తుంది ఇక్కడ సంఘాలతో. ఈ రిపోర్టులతో వాళ్ళు అక్కడ అమెరికన్స్ యూరోపియన్ వాళ్ళు ఈ చాలా ఎక్కువ చూసుకుంటారు. వాటిని అడ్డు పెట్టేసి మన దగ్గరికి రాని ఎట్లా ఇంతవరకు అమెరికా. తద్వారా వాళ్ళ వ్యాపారాన్ని ఇది లాక్కుంటుంది అమెరికా. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ నేరుగా వచ్చేసింది. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ ఫ్రాన్సు, బ్రిటను, కెనడా వీళ్ళందరూ కూడా ట్రంప్ని అసహించుకుంటున్నారు. ట్రంప్ వీళ్ళందరినీ వెటకారం చేశాడు, వెక్కిరించాడు, అవమానించాడు, వ్యక్తిగతంగా తిట్టాడు వాళ్ళని బహిరంగ సభల్లో. దాంతో వాళ్ళందరూ వాళ్ళ దేశాలకు అధ్యక్షులు వాళ్ళు. వీడు బానిసలేం కాదు వాళ్ళు, కానీ వీడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, వీడికి బుద్ధి చెప్పాలంటే మనం వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా అమెరికాలో అమ్ముకోకుండా ఇంకెక్కడ అమ్ముకోగలం, చైనాలో అమ్ముకుందామంటే చైనా మన ప్రొడక్ట్స్ని తక్కువగా అలౌ చేస్తుంది. వాట్ నెక్స్ట్? ఇంకే మార్కెట్ ఉంది? 145 కోట్ల మార్కెట్ ఇండియా. అమెరికాలో ఈడ్చిపెట్టి కొడితే 35 కోట్ల జనాభా, ఇండియా 145 కోట్ల జనాభా. అమెరికాలో ఈ యూరోపియన్ మార్కెట్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ 10 కోట్ల మంది కొనగలుగుతారు, ఇండియాలో 20 కోట్ల మంది కొనగలుగుతారు. 140 కాకపోతే